ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని నియమాలను పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఆ నియమాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే 2 గ్లాసుల నీళ్లను తప్పకుండా తాగాలి. దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలన్నీ శుభ్రమవుతాయి. భోజనానికి అరగంట ముందు 1 గ్లాస్ నీళ్లను తాగడం కూడా ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ నీళ్లు తాగడం చాలా మంచిది. ఇలా చేస్తే గుండెపోటు సమస్యలు రావు. ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది. మందులు చల్లని నీటిలో వేసుకోకూడదు. గోరువెచ్చని నీటితో మందులు వేసుకుంటే మంచిది. మందులు వేసుకున్నాక వెంటనే పడుకోకూడదు. నిలబడి నీరు తాగకూడదు. నిలబడి నీళ్లు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వలన కూడా కీళ్ళ నొప్పులకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో యాసిడిటీ, గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు. వెల్లుల్లి తరచుగా తింటే ఎముకలు గట్టిగా ఉంటాయి. కూర్చొని పాలు తాగకూడదు. నిలబడి మాత్రమే పాలు తాగాలి. ధనియాలను నీటిలో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులవుతాయి. 4-5 బాదాం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే జ్ఞాపక శక్తి బాగా మెరుగవుతుంది. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రోజు 1 క్యారెట్ని ఖచ్చితంగా తినాలి. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీని వలన కంటి చూపు మెరుగవుతుంది. రోజు క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటివి రావు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి. జీలకర్ర తినడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. తిన్న తర్వాత అరగంట పాటు బ్రష్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. తిన్న తర్వాత బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది. నెయ్యిలో బెల్లం వేసి దాన్ని వేడి చేసి నొప్పి ఉన్న చోట రాస్తే వాపులు, నొప్పులు అన్నీ వెంటనే తగ్గిపోతాయి. ముక్కు కారడంతో బాధపడుతున్న వారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గిపోతుంది. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన తరువాత చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా యాసిడిటీని తగ్గించుకోవచ్చు. లివర్ని శుభ్రపరిచేందుకు బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది. రోజు చిన్న బెల్లం ముక్కను తింటే లివర్లో ఉండే హానికారక వ్యర్థాలు, విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. అల్లం తింటే వెంటనే ఎక్కిళ్ళు తగ్గుతాయి. తరచూ లో బీపీతో బాధపడుతూ ఉంటే, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే వెంటనే చిటికెడు ఉప్పును 1 గ్లాస్ నీటిలో మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన నీటిని తాగాలి. ఇది బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది. రోజు కరివేపాకును తింటే రక్తహీనతను తగ్గిస్తుంది. రోజు నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి బాగా పెరుగుతుంది. మునక్కాయలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. మునగ తినడం వలన రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ములక్కాడ తినడం వలన థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. ఇది థైరాయిడ్ హార్మోన్లను నియంత్రిస్తుంది. రాత్రిపూట తక్కువగా నీరు తాగాలి. సాయంత్రం 5 గంటల తర్వాత మిగతా ఆహారం తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్ళు, ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి. మీరు తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లిపాయలు, వెల్లుల్లి కలిపి తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. మీ వంటకాలలో పసుపును ఎక్కువగా వాడండి. ఇది మీ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. మామిడి, బొప్పాయి, అరటిపండు ఇలా పసుపు రంగులో ఉన్న పండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. బత్తాయి, నారింజ వంటి పండ్లను తీసుకుంటే జలుబు చేస్తుందని చాలామంది భావిస్తారు. కానీ ఇది నిజం కాదని పలువురు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పుల్లగా ఉండే పండ్లను తీసుకుంటే శరీరానికి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. చాలామంది కూల్ వాటర్ని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కూల్ వాటర్ ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని, అనేక అనారోగ్య సమస్యలకు కూల్ వాటరే కారణమవుతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజు ఒక గ్లాస్ వేడి నీటిని తాగడం వలన అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అని, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. వేడి నీళ్లు తాగడం వలన గొంతు సమస్యలు రావని, దగ్గు వచ్చే అవకాశం లేదని వైద్యులు చెప్తున్నారు. ఉల్లిపాయ తినడం వలన ఒత్తిడి తగ్గుతుంది, అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ఉన్న వారికి కూడా ఉల్లి మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. వారానికి 2-3 సార్లు బీట్రూట్ను తినడం వలన మీ శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు రోజు 1 కప్పు బీన్స్ తీసుకోవడం వలన చక్కటి ఫలితం కనబడుతుందని వైద్యులు అంటున్నారు. డయాబెటీస్ రాకుండా ఉండడానికి బాదం కూడా బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా బాదం తీసుకోవడం వలన ఆరోగ్యం చాలా బాగుంటుంది. బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. రోజుకు 1 ఆపిల్ తింటే చాలు, డాక్టర్ అవసరం ఉండదంటారు. కానీ మనలో ఆపిల్ తినేవారి సంఖ్య చాలా తక్కువ. ఆపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆపిల్ పైన ఉండే తొక్కలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. అందుకే రోజు 1 ఆపిల్ తినడం వలన ఊపిరితిత్తులు, రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించుకోవచ్చు. జామకాయలో విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా వారానికి 2 సార్లు జామ పండ్లతో చేసిన జ్యూస్ను తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారంలో 1 లేదా 2 సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి. మీరు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. మధుమేహ రోగులకు మెంతులు దివ్య ఔషధంలా పనిచేస్తూ ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది. నిత్యం పరిగడుపున మెంతులను నీటితో కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. వీటితో పాటు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మన ఇంటిలోనే ఉండే అనేక ఔషధాల గురించి ఈరోజు తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతగానో సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.